హలో ఫ్రెండ్స్, ఈ పూట రాగి పిండి అండ్ కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది. అది అన్నీ కలిపేసి కొంచెం పుల్ల పెరుగు, ఒక ఆలుగడ్డ బాయిల్ చేశాను. అన్నీ కలిపేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ కలిపి పునుగులాగా వేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. మళ్ళీ కలిపాక మీకు చూపిస్తాను. తీసుకున్న పిండ్లండి: రాగి పిండి 2 చెంచాలు, గోధుమ పిండి 2 చెంచాలు, బియ్యం పిండి 2 చెంచాలు, జొన్న పిండి 1 చెంచా, ఒక ఆలుగడ్డ వేసాను, కొంచెం 1 కప్పు పెరిగేసాను పుల్లడిది, ఉప్పు, జీలకర్ర వేసానండి. అంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను. ఒక 2 చెంచాలు ఇడ్లీ పిండి మిగిలిందండి, అది కూడా కలిపేసుకున్నాను. అంతా కూడా మిక్స్ చేసేసి మధ్యాహ్నం పూట అయితే కనుక 2 hours నానబెట్టేసుకోవచ్చండి. కొంచెం పుల్ల పెరుగు వేసేస్తే కనుక వెంటనే వేసేసుకోవచ్చు. కలుపుతున్నానండి. ఇప్పుడు వేసానండి పునుగులు. ఇదిగోండి, చక్కగా వచ్చాయి, చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. రెడీ మల్టీ గ్రెయిన్ పిండి పునుగులు, ఆలు.